ఈ వీడియోలో మనం బూస్ట్రాప్ 4లో ఉన్న ఇన్పుట్ గ్రూప్స్ గురించి చూద్దాం. ఇన్పుట్ గ్రూప్స్ అంటే ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకి. ఇది టెక్స్ట్ బాక్స్ అయితే. సో ద ఇన్పుట్ గ్రూప్ క్లాస్ ఈజ్ ఎ కంటైనర్ టు ఎన్హాన్స్ ద ఇన్పుట్ బై యాడింగ్ an icon, text or button in front of behind the input field as a help text. So use the input group icon prepared to add the help text in front of the input and append to add it behind the input. At last add the input group text class to style the specified help text. Okay, so మనకి ఇక్కడ ఏమేం క్లాసెస్ వాడుకోవాలనుకుంటున్నారు? ఫార్మ్ ఇన్పుట్ గ్రూప్ పర్పస్ ఇన్పుట్ గ్రూప్ అనే క్లాస్ని కంటైనర్గా యూజ్ చేసుకోవాలి. అలాగే ప్రిపెండ్ ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ క్లాస్ ఇన్పుట్ గ్రూప్ అపెండ్ క్లాస్, అలాగే టెక్స్ట్ క్లాస్కి ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్. సో టెక్స్ట్ వీళ్ళకి ఇది యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అవుట్పుట్ అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనం క్లాసెస్ ఏమీ అప్లై చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్రిపెండ్ యూజర్ నేమ్కి ఇది ప్రిపెండ్గా ఉండాలి, ఇది అపెండ్గా ఉండాలి. సో ఇది అపెండ్గా ఉండాలి. తర్వాత సబ్మిట్ బటన్. మనం ఏమీ కూడా వాడలేదు కాబట్టి, ఇప్పుడు బూస్ట్రాప్కి సంబంధించిన క్లాసెస్ వాడలేదు కాబట్టి ఇది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ద ఇన్పుట్ గ్రూప్ క్లాస్ ఈజ్ ఎ కంటైనర్ టు ఎన్హాన్స్. ఇదంతా కూడా మనం చదివింది. సో ఇప్పుడు రన్ చేసుకుంటా వెళ్దాము. సో ఫామ్ div class equals to container and margin top is 3 పెడుతున్నా, empty FN 3. తర్వాత చూసుకున్నట్టయితే ఫామ్ యాక్షన్, తర్వాత div class equals to input group. సో ఇక్కడ మనం మెన్షన్ చేసింది అదే. ఫస్ట్ ఇది ఇన్పుట్ గ్రూప్ని div క్లాస్కి కంటైనర్గా యూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి div class equals to input group ప్రిఫెండ్, తర్వాత స్పాన్ ట్యాగ్ వాడుకుంటాం. స్పాన్ క్లాస్ ఫర్ ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్. ఓకే, ఇది ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్, ప్లేస్ హోల్డర్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్. సో ముందు ఇది తీసేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ ఉంది కదా, రైట్. సో ఏం వాడుతున్నామో ఒక div ఎలిమెంట్ తీసుకుని క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్. సో ప్రతిదీ కూడా మనం ఇన్పుట్ గ్రూప్లో పెట్టుకోవాలి. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. టెక్స్ట్ అని ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి గ్రూప్గా కావాలి అనుకుంటే ఒక div ఎలిమెంట్ని తీసుకుని div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ ప్రిపెండ్ కానీ అపెండ్ కానీ వాడుకొని అందులో స్పాన్ అని మెన్షన్ చేసుకోవాలన్నమాట. ముందు రావాలి కదా, స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ @ సింబల్ కావాలి. ఓకే, సో యూజర్ నేమ్ జీమెయిల్. ఒకవేళ నాకు జీమెయిలే కావాలనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అపెండ్ ఇచ్చుకుంటున్నాను. అపెండ్ టెక్స్ట్ని ప్రిపెండ్ టెక్స్ట్ని. ప్రిపెండ్ అంటే ముందు డిస్ప్లే అవుతుంది, అపెండ్ అంటే తర్వాత డిస్ప్లే అవుతుంది. సో gmail.com చూడండి, ఇప్పుడు మనకి ఫామ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో @gmail.com. ఓకే, సో హెల్ప్ టెక్స్ట్ పర్పస్ ఇక్కడ ఏదైనా సింబల్ కావాలనుకుంటే సింబల్ని యూజ్ చేసుకోండి, తర్వాత బటన్ కావాలన్నా బటన్ యూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే ఇంకో div అపెండ్ టెక్స్ట్ పర్పస్ ఇంకో divని తీసుకుంటున్నాను. div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ మార్జిన్ బాటమ్ ఈజ్ 3 అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్. ఇప్పుడు అపెండ్ పర్పస్ కాబట్టి సో తర్వాత div క్లాస్ తర్వాత వాడుకుంటున్నాం. ఓకే, తర్వాత div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ అపెండ్ స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ @example.com. ఓకే, తర్వాత బటన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ముందు టెక్స్ట్ ఏరియా వచ్చి తర్వాత వచ్చేసి example.com అనేది ఇదిగా వచ్చింది. ఇన్పుట్ గ్రూప్ క్లాస్ ఈజ్ ఎ కంటైనర్ టు ఎన్హాన్స్ ద ఇన్పుట్ బై యాడింగ్ an icon, text or button in front. ఓకే, సో
సో ఇక్కడ ఇన్పుట్ గ్రూప్ సైజింగ్ గురించి చూద్దాం. ఇన్పుట్ గ్రూప్ -SM, ఇన్పుట్ గ్రూప్ -LG ఫర్ లార్జర్ ఇన్పుట్, SM ఫర్ స్మాలర్ ఇన్పుట్స్. ఇది చూడండి, ఇక్కడ స్మాల్, డిఫాల్ట్, లార్జ్. సో ఇక్కడ 3 డిబుల్ తీసుకుంటున్నాడు. 3 డిబుల్కి div class equals to container margin top, div class equals to input -group margin bottom 3, input -group -SM ను వాడుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ కూడా కామన్గా ప్రిపెండ్ టెక్స్ట్, input text equals to form. ఓకే, ఇది ఒక ఫామ్ తీసుకుంటున్నాము. ఫామ్లో div class equals to input -group, ఇది మీడియం సైజ్, మీడియం అంటే నార్మల్ సైజు. తర్వాత ప్రిపెండ్ ఫామ్ కంట్రోల్. ఓకే, తర్వాత ఇంకో ఫాము, ఇది ఇన్పుట్ -group -LG, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్పుట్ గ్రూప్ సైజెస్, ఇది స్మాల్, ఇది డిఫాల్ట్, ఇది లార్జ్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫామ్ గ్రూప్స్ కింద క్రియేట్ చేయాలి అనుకుంటే ఇన్పుట్ గ్రూప్ క్లాస్ని వాడుకుంటాము. సో ఫస్ట్ ఒక సింపుల్గా ఇంకొక ఫామ్ తీసుకుని దాన్ని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ div ఇంకో నాకు ఇది కావాలి, ఇంకో టెక్స్ట్ బాక్స్ కావాలి అపెండ్ తోటి. ఓకే, div క్లాస్ ఈక్వల్స్ టు ఏం క్లాస్ వాడాలి, ఇన్పుట్ గ్రూప్ క్లాస్ వాడాలి. ఓకే, తర్వాత అపెండ్ టెక్స్ట్ కాబట్టి, అంటే ఆ టెక్స్ట్ తర్వాత నాకు స్పెషల్ సింబల్ example.com అని రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ముందే ఇన్పుట్ టైప్ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. అలాగే ఇన్పుట్ టైప్ క్లాస్ని వచ్చేసి ఇది నార్మల్గా మనం నిన్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం. సో ఫామ్ కంట్రోల్ క్లాస్ని యాడ్ చేసుకోవాలి. ఫామ్ కంట్రోల్ క్లాస్ యాడ్ చేయకపోతే మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. ఫామ్ -control. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే ప్లేస్ హోల్డర్ కావాలంటే ప్లేస్ హోల్డర్ కూడా తీసుకోండి. ఓకే, తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అపెండ్ టెక్స్ట్ కావాలి కాబట్టి div క్లాస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇంకో డివ్ తీసుకోండి. div క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ -group -append క్లాస్ను వాడుకోవాలి. ఇన్పుట్ -group -append తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంతవరకు చూద్దాం మనం. ఓకే, ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఇది వస్తుంది. మిడిల్లో మనకి సో ఇక్కడ కంటైనర్ తీసుకోలేదు కాబట్టి స్టార్టింగ్లో వస్తుంది. ఓకే, ఇఫ్ ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఒక స్పాన్ క్లాస్ని యూజ్ చేసుకుని స్పాన్ ఇన్లైన్ ఎలిమెంట్ వాడుకుంటున్నాం అనమాట. స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ -group -text, ఇన్పుట్ -group -text. సో ఈ టెక్స్ట్ దగ్గర ఏదైతే కావాలనుకుంటున్నారో అది రాయండి. చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా
స్పాన్ ట్యాగ్ యూజ్ చేయబట్టి స్పాన్ ప్లస్ ఇన్పుట్ గ్రూప్ పోస్ట్ అపెండ్ ఆ కన్నా డిస్ప్లే అవుతుంది. అలా మీరు దీన్ని ఈ ఫీల్డ్ని దీనికన్నా ముందే రాసామనుకుంది, అప్పుడు ఏమవుతుందో చూడండి. సారీ, సో దీని ముందు రాస్తే అపెండ్ ప్రిపెండ్ అయిపోతుంది. ఓకే, అందుకని మనం కంపల్సరీగా అపెండ్ అయితే ముందు రాయాలి, ప్రిపెండ్ అయితే తర్వాత రాయాలి. Thanks for watching this video.